అండ్ మాస్టర్ ఇంకోటి ఏంటంటే చిన్న వల్గారిటీ వర్డ్ వచ్చినా సరే మ్యూట్ చేసే సెన్సార్ బోర్డ్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఇంత దారుణంగా వల్గారిటీ స్టెప్స్ వచ్చినా కూడా సెన్సార్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, అక్కడ కూడా పాలిటిక్స్ నడుస్తున్నాయా అనేది జనాల యొక్క ఆలోచన. మీరేం చెప్తారు? అంటే పెద్ద హీరోస్ కదా, అంత చూసి చూడనట్టు పట్టించుకోరు. ఇంకా ఏంటంటే ఆల్రెడీ నా సినిమా వెళ్ళిపోతుంది అంటే ముందే ఫోన్లు వెళ్ళిపోతాయి, పక్క కంపల్సరీ ఫోన్లు వెళ్ళిపోతాయి. అంటే ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా. ఇప్పుడు ఎట్లా అంటే పెద్ద సినిమా హీరో సినిమా సాంగ్ సెన్సార్కి వెళ్తుంది, మూవీ సెన్సార్కి వెళ్తుంది, ట్రైలర్ సెన్సార్కి వెళ్తుంది అన్నప్పుడు ముందే ఫోన్స్ వస్తాయి, వదిలేస్తారు, పట్టించుకో. అదే చిన్న సినిమాలలో కష్టపడి తీస్తారు, దాంట్లో పట్టించుకోరు, కంపల్సరీ కట్ చేయాల్సిందే. అయితే ఈ విషయంలో అసలు మార్పు అనేది ఎక్కడ రావాలి, ఎలా రావాలి? మార్పు అనేది రావాలి అంటే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ చూడాలి. కొరియోగ్రాఫర్స్ ఎలా ఉంటుందంటే సాంగ్స్కి వచ్చేవరకు కొరియోగ్రాఫరే మెయిన్ లీడ్ కాబట్టి సాంగ్స్ వచ్చేవరకు మెయిన్ కొరియోగ్రాఫర్ చూసుకోవాలి, కొరియోగ్రాఫర్. అంటే ఈ స్టెప్ మనం పెట్టొచ్చా, ఈ స్టెప్ వల్ల మనకి అంటే పేరు వస్తుందా రాదా. ఎందుకంటే ఆచితూచి దాని మీద మూమెంట్ చేసేటప్పుడు చిన్న బిట్లలో పోతాయి. ఒక్కొక్కసారి టైం బాగాలేకపోతే అట్టిపడి తిన్న పని ఇరిగిద్ది అంటారు తెలుసా. ఇది కూడా అంతే. ఎందుకంటే కొన్ని ఎట్లా అంటే చూసి చూడనట్టు వదిలేస్తారు, ఏం కాదు పెద్ద హీరోగా వాళ్ళే చూసుకుంటారు కదా సినిమా అంటారు, కానీ అక్కడే పోతాయి. ఎందుకంటే అందులో ఒకటి మీకు తెలియదు ఏముంది, ఆయన బాలకృష్ణ గారు అంటే చాలా ఎన్నో సంవత్సరాలు పొలిటికల్ లీడర్ ఉన్నారు, దాని మీద కంపల్సరీ ట్రోల్ చేస్తారు, మీమ్స్ చేస్తారు పక్కా. అందుకోసమే ఏ హీరో అయినా డాన్సే పెట్టండి, అవునా కదా. ఇట్లా గుద్దటాలు, ఇట్లా చేయటాలు, ఇంకా ఇట్లా ఇదివరకంటే ఆయన చేసిన అదే ఆయన టమ్మీ మీద యాపిల్స్ వేయటాలు, గ్రేప్స్ వేయటాలంటే అవి అద్భుతాలండి. ఆయన రాఘవేంద్రరావు గారు మహా డైరెక్టర్, ఆయన చేసినప్పుడు అవి వేరే ఉండే. పాటల్లో తీసినా కానీ అప్పుడు ఏం లేవు. ఇప్పుడు ఏంటంటే పాటను కూడా మీమర్స్గా మాసే జనం తయారయ్యారు. అప్పుడు మనం చూసి జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మాస్టర్ ఇంకోటి ఏంటంటే చాలామంది హీరోసే కావాలని, నాకు పర్టికులర్ కొరియోగ్రాఫర్ కావాలని తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది, అది నిజమే? అవును, నిజమే. అది 100%. అలా మీరు చూసుకుంటే రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, కొంతమంది హీరోస్, కొంతమంది చేతులతో లెక్క చెప్పించుకోవచ్చు. కొంతమంది హీరోలు నాకు ఇతను కావాలని పెట్టుకుంటారు అనమాట. అంటే నేనేమంటున్నా, హీరోలకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి చూడండి, కొత్త వాళ్ళకి అవసరం. ఇంకోటి కూడా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒకటే సాంగ్ని 10 మంది కొరియోగ్రాఫర్స్కి ఇస్తున్నారు. అలా కూడా ఇవ్వద్దు. ఎందుకంటే అలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది. కాంపిటీషన్ పెరిగిపోయి ఏం చేస్తుందంటే అది నిజంగా ఆ సాంగ్లో ఒక బిట్టు ఒకళ్ళకి ఇవ్వద్దు. ఎందుకంటే ఇస్తే మొత్తం ఫుల్ సాంగ్ ఒకటి అండ్ టాలెంట్ బయటపడుతుంది, అవునా కదా. ఇప్పుడు ఈ సాంగ్ నేను చేసిన చెప్పుకోవాలా, ఈయన చేసిన చెప్పుకోవాలా, జానీ మాస్టర్ చేసిన చెప్పుకోవాలా, శేఖర్ చేసిన, గణేష్ ఆచార్య ఎవరు చేసిన చెప్పుకోవాలా. దానికి పోలక్ విజయ్ మాస్టర్ కూడా వర్క్ చేసిండు అలా. అందుకోసమే ఒక సాంగ్ ఒకరికే ఇస్తే బాగుంటుంది. 5 సాంగ్స్ ఉంటే 5 కొరియోగ్రాఫర్స్కి ఇవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సాంగ్ని కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు కొరియోగ్రాఫర్స్ కంటే కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కష్టమే ఎక్కువ ఉంటుంది. అసలు బేసిక్గా ఒక మూవీకి, ఒక సాంగ్కి ఎంతమంది వర్క్ చేస్తారు? కొరియోగ్రాఫర్ కానివ్వండి, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కానివ్వండి, ఎవరి పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఒక సాంగ్ వచ్చే వరకు ఫస్ట్ సాంగ్ డైరెక్టర్ గారు సిచ్యువేషన్ సెట్ చేసుకొని హీరో గారికి సాంగ్ వినిపించిన తర్వాత ఈ సాంగ్ ఎవరు చేస్తే బాగుంటుందని ముందే అనుకుంటారు. ఎవరు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ అనుకుంటారు. హీరో ఏంటంటే ఈ సాంగ్ నాకు ఈయన కావాలని నేను సెలెక్ట్ చేసుకుంటాడు. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరైతే కొరియోగ్రాఫర్ సాంగ్ విని డైరెక్టర్ గారికి కాకుండా మేనేజర్కి చెప్తారన్నమాట. మేనేజర్కి ఎట్లా ఈ సినిమా మేనేజర్స్ ఉంటారు. దాని తర్వాత డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని ఈ సాంగ్ ఈ సెట్ వేస్తే బాగుంటుంది, ఈ సాంగ్ ఈ సెట్ వేస్తే బాగుంటుందని ఒక కొరియోగ్రాఫరే మొత్తం చెప్తారనమాట. చెప్పిన తర్వాత కొరియోగ్రాఫరు ఆయనకి సాంగ్ బాగా బిజీ ఉండు, నాకు ఈ సాంగ్ వచ్చింది నేను చేసుకోవాలి, సాంగ్ బాగా బిజీ ఉండనుకో, వేరే షూట్ ఉంది అనగానే ఏమంటే డైరెక్టర్ అసిస్టెంట్కి పంపించేస్తాడు. ఎవరైతే పర్మనెంట్ అసిస్టెంట్ ఆయన దగ్గర ఉంటారన్నమాట, ఆయనకు పంపించారు ఈ సాంగ్ కొంచెం టీమ్ సెట్ చేసి పెట్టు, ఈ సాంగ్ ఎట్లా చేయాలని చెప్పి ముందు పంపించేస్తారు అనమాట.